రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గరుడుగట్ట కాంగ్రెస్ వాది, అదేవిధంగా సిసిఎల్ రాష్ట్ర నాయకులు సోదరుడు ముగులోకి వెంకట్ గారి నాయకత్వంలో ప్రతి కార్యక్రమం కూడా నికారసన కాంగ్రెస్ నాయకుడిగా, కార్యకర్తగా ఎప్పుడు కాంగ్రెస్ ఆశయాలను, కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి తపనతోని ముఖ్యం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వెంకట్ నాయక్ గారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మాజీ వార్డు కౌన్సిలర్, సీనియర్ నాయకులు, మహిళా మనులు మీ అందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 1940 ఆగస్టు 20వ తారీఖు ఇందిరాగాంధీకి మొదటి సంతానంగా జన్మించిన రాజీవ్ గాంధీ తర్వాత విద్యను అభ్యసించిన తర్వాత అంతర్జాతీయ వివాహం చేసుకొని ఇటలీ వ్యక్తి అయిన సోనియా గాంధీ వివాహం చేసుకున్న తర్వాత 1984లో తమిళ ఈలం టైగర్ ముష్కర్లకు బలైపోయిన 1984లో హిందూ ఉగ్రవాదులకు బలైపోయిన మన ప్రియతమ నాయకురాలు ఇందిరాగాంధీ మరణాంతరం గురుతర బాధ్యత భుజస్కంధాలపై వేసుకొని అతి చిన్న వయసులో 40 ఏళ్ళకే భారతదేశంలో చిన్న వయసు తొలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక పక్కన తల్లి చనిపోయిన బాధని గుండెల్లో అదుపుకుంటూ ఈ భారతదేశాన్ని ముందుకు నడపాలని చెప్పి ముందుకొచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ. తను వచ్చిన తర్వాత ఇవాళ ఐటీ రంగంలో కానీ, అదేవిధంగా టెలిఫోన్ సంబంధించిన వ్యవస్థలో కానీ యువలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రాజీవ్ యోజన పథకం ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పట్టుకురావటం, భారతదేశాన్ని ప్రపంచ పటంలో సాంకేతిక పరంగా నిలబెట్టిన గొప్ప దర్శనికుడు మన రాజీవ్ గాంధీ గారు. మద్రాసులో జరిగిన ఎన్నికల పర్యటనలో ప్రచారం కోసం వెళ్ళిన తమిళ ఈలం టైగర్స్ ముష్కర్ల చేతిలో బాంబు పేలుల్లో తను మరణించడం జరిగింది. తన మరణం యావత్ భారతదేశాన్ని కదిలించి కాంగ్రెస్ పార్టీ మరోసారి దేశవ్యాప్తంగా రాజకీయంగా అధికారం చేపట్టడం జరిగింది. తన కొడుకును కాదని చెప్పి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చరిత్ర, త్యాగాల చరిత్ర, కాంగ్రెస్ పార్టీ నాయకుల చరిత్ర, త్యాగాల చరిత్ర, భారతదేశం ఇవాళ ఈ స్థితికి వచ్చిందంటే కారణం ఇవాళ ఇందిరాగాంధీని మరొకసారి ప్రపంచం మొత్తం భారతదేశం గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మొన్న జరిగిన సింధూర్ యాక్షన్ టీంలో భారతదేశం ప్రపంచ ఆధిపత్య నేత ట్రంప్ మాటలు నమ్మి వెనుక తగ్గితే 1971లో జరిగిన బంగ్లాదేశ్తో పాకిస్తాన్ జరిగిన యుద్ధంలో పక్క చిక్కిన బంగ్లాదేశ్ సపోర్ట్ చేసి పాకిస్తాన్ని మట్టి కనిపించిన ఘనత ఆ రోజు ఇందిరాగాంధీకి దక్కింది. ఈరోజు ప్రపంచం మొత్తం మేధావులు మొత్తం, దేశంలో మేధావులు మొత్తం ఇందిరాగాంధీ నికారసైన నాయకురాలు, పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పిన నాయకురాలు అని చెప్పి మరొకసారి మోడీ గారిని వెనక్కు నెట్టి ఇందిరాగాంధీ ముందుకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎంత ఘన చరిత్ర. ఎప్పుడు నిత్యం కూడా ఈ దేశం పట్ల, ఈ ప్రజల పట్ల ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలోకి అధికారం వచ్చిన తర్వాత మొన్న రేవంత్ రెడ్డి నాయకత్వాన ఏ వాగ్దానాలు చేసినామో తెలంగాణ తల్లి రుణం తీర్చుకునే విధంగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన స్వస్తి పలికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కోలుకోలేకుండా చేసి లక్షల కోట్ల రూపాయలు దండుకున్న కేసీఆర్ ఫ్యామిలీ బుద్ధి చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో మనం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని స్థాపించుకోవడం జరిగింది. స్థాపించుకున్న తర్వాత 99 అంశాలు మొత్తం కూడా ఇవాళ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళ అక్రమాలకు అడ్డుకట్ట పడ్డ తర్వాత నిద్రలేని రాత్రులు గడుపుతూ ఇవాళ కావాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం ఉంది. గతంలో ఎన్టీ రామారావు గారు పేదలకే సన్న బియ్యం ఇచ్చి కడుపు నింపింటే పేద ప్రజలు
ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అదే కన్న ఉపయోగించి పేద ప్రజల కడుపు నింపే పరిస్థితి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా 200 కరెంటు యూనిట్లు ఫ్రీగా ఇస్తుంది. ఇవాళ మహిళలకు ఇవాళ ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆర్టీసీ ఒకప్పుడు సమ్మెల్లో కూరుకుపోయి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ సుమారు 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన ఆర్టీసీకి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఇవాళ సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ సంస్థ కూడా ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఇవాళ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ కొంతమంది రైతులకు రుణమాఫీ అని మాట్లాడుతున్నారు. 23,000 కోట్ల రూపాయలు ఒక్కసారిగా ఇచ్చిన ఘనత ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దక్కుతుంది. గతంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ అని చెప్పి 10 సంవత్సరాలు పట్టింది కేసీఆర్ ప్రభుత్వానికి. అది వడ్డీలకే సరిపోయింది. అరాకొర 10 మంది ఏమైనా గ్రామాలలో మిగిలితే వాళ్ళ రుణమాఫీ కూడా ఇవాళ చేస్తుంది. ఇవాళ సన్న ఓట్లకు 500 రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సుమారు 200 క్వింటాలు పండించే రైతుకు 1,00,000 రూపాయలు ఇవాళ 500 చొప్పున వస్తుంది. రుణమాఫీ కూడా 10 ఎకరాల లోపు రైతులకు కూడా అతి త్వరలో ఇస్తుంది. అదేవిధంగా పింఛన్ల గురించి కూడా అతి త్వరలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మొత్తం కూడా మామూలు పేద విద్యార్థులు కూడా కార్పొరేట్ ఇంగ్లీష్ స్కూల్లో చదువుకునే విద్యను కూడా ఇవాళ అందించడం కోసం కూడా ప్రతి నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. నిన్న కాక మొన్న 200% హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ పెంచడం జరిగింది. దాని మూలంగా ఆరోగ్యమైన ఆహారాన్ని వాళ్ళ పిల్లలు తింటున్నారు. ఒక పక్కన ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న తరుణంలో ఆకునూరి మురళి గారి అధ్యక్షత ఇవాళ కూడా ప్రభుత్వ స్కూళ్ళను మొత్తం కూడా రూపుదిద్దుకోవడం కోసం మార్చడం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం